అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ షేక్ నజ్ముద్దీన్, జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ ఎట్ మిడ్వే సంజీవ్ హాస్పిటల్ కాకినాడ అండి. ఈ రోజు మనం తలనొప్పి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ముఖ్యంగా హెడేక్ రెండు రకాలండి. ప్రైమరీ హెడేక్, సెకండరీ హెడేక్. సెకండరీ హెడేక్ ముఖ్యంగా మనకి తలలో ఏమైనా ప్రాబ్లం అంటే వస్తుంది, లైక్ బ్రెయిన్ ట్యూమర్స్, బ్రెయిన్ ఇన్ఫెక్షన్స్ ఆర్ బ్రెయిన్ స్ట్రోక్ ఆర్ ఎనీ హెడ్ ఇంజురీ కండిషన్. అలానే మనకి ప్రైమరీ హెడేక్ ముఖ్యంగా మనకి మూడు రకాలండి. ఒకటి మైగ్రేన్, టెన్షన్ టైప్ హెడేక్, ఇంకోటి క్లస్టర్ హెడేక్. సో మైగ్రేన్ హెడేక్ అంటే ఏంటంటే మనకి యూనిలేటర్ వన్ సైడ్ ఆఫ్ హెడేక్ వస్తుందండి. దాంతో పాటు మనకి వికారం ఉండడం కానీ, వాంతులు అయిపోవడం కానీ, వెళ్తురు కానీ, ఎండలో వెళ్తే కానీ తలనొప్పి ఎక్కువ అవడం కానీ, శబ్దం వినిపిస్తే ఇంకా తలనొప్పి పెరగడం కానీ, ఆడవాళ్ళలో మనకి పీరియడ్స్ వచ్చినప్పుడు తలనొప్పి ఎక్కువ అవడం కానీ, ఆకలి వేసినప్పుడు తలనొప్పి ఎక్కువ అవడం కానీ, నిద్ర సరిగ్గా లేకపోవడం తలనొప్పి ఎక్కువ, ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు మనకి మైగ్రేన్ అనేది మనం చూస్తామండి. సో మైగ్రేన్ వచ్చినప్పుడు మనకి దగ్గర 4 గంటల నుంచి 72 గంటల వరకు ఉండే అవకాశం ఉండదండి. అది చాలా సివియర్ ఇంటెన్సిటీలో వస్తాయండి. సో మైగ్రేన్ తలనొప్పి వచ్చినప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, వెంటనే మనం చేసిన పనులు ఆపేసి చీకటి దారికంలో వెళ్ళి మనం ఫస్ట్ రెస్ట్ తీసుకోవాలండి. తర్వాత ఒకవేళ అప్పటికీ తగ్గలేదంటే మనం ఐస్ ప్యాక్స్ తీసుకుని తల మీద పెట్టుకుని కొంచెం రిలాక్స్ అవ్వాలండి. ఇంకా అప్పటికి తగ్గలేదంటే మనం ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. అప్పటికి తగ్గలేదంటే మనం పారాసిటమాల్ రెగ్యులర్ గా వాడే టాబ్లెట్స్ కానీ, పారాసిటమాల్ కానీ అవి వేసుకోవాలండి. మనకి ఇన్ని వేసుకున్నా కానీ తగ్గలేదు వెంటనే మీకు దగ్గర ఉన్న హాస్పిటల్కి వెళ్ళి సంప్రదించడం బెటర్ అండి. జనరల్ గా మనకి ఏంటి మైగ్రేన్ మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ రావడం కామన్ అండి. ఒకవేళ ఫ్రీక్వెంట్ గా అటాక్స్ వస్తున్నాయంటే ఖచ్చితంగా మీరు మీ డాక్టర్ ని కన్సల్ట్ అవ్వాలండి. అలానే టెన్షన్ టైప్ హెడేక్ మోస్ట్లీ మనకి ఓవర్ వర్క్ లోడ్ వల్ల కానీ, లేదంటే స్ట్రెస్ వల్ల కానీ. సో ఎలా ఉంటుంది అంటే తలనొప్పి మనకి మెయిన్ గా ఫోర్ హెడ్ లో వస్తుందండి. అది బ్యాడ్ లైక్ హెడేక్, తల బరువు ఉండడం కానీ, మెడికల్ నొప్పులు రావడం కానీ, ఇలాంటివన్నీ చూస్తాం. అలానే క్లస్టర్ హెడేక్ చాలా రేర్ అండి. సో మనకి ఎలా ఉంటుంది అంటే తలనొప్పి క్లస్టర్ హెడేక్ లో కంటిలో పెరి ఆర్బిటల్ పెయిన్ వస్తుంది, కంటి చుట్టూ పెయిన్ వస్తుంది. దాంతో పాటు మనకి ముక్కులో నుంచి కారడం కానీ, లేదంటే కంటిలో నుంచి నీరు ఎక్కువ రావడం కానీ, ఇలాంటివన్నీ చూస్తామండి. సో మనం మనకి డేంజరస్ కొన్ని సైన్స్ ఉంటాయండి హెడేక్ అప్పుడు. అవి ఏంటంటే మనకి రెడ్ ఫ్లాగ్ సైన్స్ అన్నమాట. అవి ఏంటంటే మనకి నెంబర్ 1 ఏంటంటే సడన్ ఆన్సెట్ హెడేక్. ఒకేసారి మనకి తల మీద ఒక పిడుగులా పడితే అలా థండర్ క్లాప్ హెడేక్ అంటాం. అలా మోస్ట్లీ మనం ఏంటంటే బ్లీడింగ్ సబ్-ఎర్నెట్ హెమరేజ్ అలాంటి దాన్ని చూస్తామండి. అలానే మనకి ఏంటంటే ఆన్సెట్ ఆఫ్ హెడేక్ అంటే మనకి ఏజ్ మోర్ దాన్ 55 years ఉన్నప్పుడు ఫస్ట్ టైం హెడేక్ వచ్చిందనుకోండి, అప్పుడు కూడా మనం డేంజర్ సైన్ ఆఫ్ హెడేక్ అని చూస్తామండి. దాంతో పాటు మనకి ఏంటంటే వాంతులు అయ్యాక మనకి తలనొప్పి వచ్చింది అనుకోండి బాగా సివియర్ గా, అది మనకు వన్ ఆఫ్ ద డేంజర్ సైన్ అండి. సో దాంతో పాటు మనకి ఒకవేళ హెడేక్ మనకి మన బెండ్ అయినప్పుడు కానీ, లేదంటే మనకి హెవీ వెయిట్ లిఫ్ట్ చేసినప్పుడు కానీ, లేదంటే కాఫ్ చేసినప్పుడు కానీ మనకి పెయిన్ ఎక్కువ ఉంటే అది వన్ ఆఫ్ ది మనకి డేంజర్ సైన్ అండి. ఫ్రీక్వెంట్ అటాక్స్ వస్తుంటే ఖచ్చితంగా మీరు మీ డాక్టర్ ని కన్సల్ట్ అవ్వాలి. ప్లీజ్ డూ కన్సల్ట్ అట్ మిడ్వే సంజీవ్ హాస్పిటల్ కాకినాడ.